నెయ్యి పోస్తే ల్యాబ్లు పైకి పై. రే రేపు ఎగ్జామ్ ఉందంట కదా. వీడొకడు ఏం ఎగ్జామ్? సిఎస్ రా, జావా. బాబోయ్, రే నా నోట్స్ లేదురా. ఆ రోజు రాసుకొని నీకే ఇచ్చా కదరా. ఏ రోజు? 8th రా. ఆ రోజు నేనేం చేస్తున్నా? నాకేం తెలుసు. మొబైల్ హిస్టరీ చూసి తెలిసిపోయింది. కలేజా మూవీ. ఎందుకు వచ్చావు అక్కడికి? చూద్దామని. చూడటానికి వచ్చావు, చంపేయటానికి వచ్చావు? పైసా ఇచ్చి వెళ్దామని. ఈ తొక్కలో చెట్ట ఎక్కడ పెట్టుకునేది? చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు, ఎక్కడ పెట్టుకున్నావు? పైసా అంటే ఇదిగోరా బుక్ ఎక్కడుంది? ఎగ్జామ్ అనగానే బుక్ తీసి చదవడం కాదురా, పోయిన బుక్ని ఎలా వెతికానో చూడు. నీ కర్మకి నువ్వే బాధ్యత వహించుకొని గొప్పగా చెప్పుకుంటావేంట్రా. అది కాదురా, అసలు ఆ థాట్. రేపు ఎగ్జామ్ రా. యా ఓకే. ఏంట్రా బాబు. థియరీ పార్ట్స్లో మార్క్స్ ఎలాగో రావు, ల్యాబ్ మార్క్స్ ఇచ్చిన ఛాన్స్ కూడా పోయింది. పర్సంటేజ్ ఎలా రా? బాబు మాది వ్యాపారం, మన కష్టాలు మనం చెప్పుకుంటే బాగుంటుంది. నన్ను లాగకండి, నేను పాస్. 43 వచ్చాయి. అదేంట్రా, ఆ రోజు నిన్ను చూసేగా నేను మొబైల్ యూజ్ చేశాను. నేను నిన్ను చూసే చేశాను. నీ నోట్స్లో చూసి రాసేసరికి ఏం అర్థం కాలేదు. తల గోక్కుంటుంటే సడన్గా నువ్వు చెప్పిన డైలాగ్ యూజ్ చేసి నాకు కావాల్సింది నెట్లో సెర్చ్ చేసి మెయిన్ పాయింట్స్ రాసి సార్ని ఇంప్రెస్ చేసి మార్క్స్ కొట్టేశా. వాడి తెలివినే యూజ్ చేసావు అన్నమాట. కోర్స్ నేను కాదులేరా, కొంతమంది అంతే. ఒకటి తెలివిని గుర్తించుకునే లోపే కట్టాన్ని కాపీ చేస్తున్నావు. కొంతమంది కాదురా, చాలా మంది. వాడంటే స్టడీ పర్పస్ కోసం యూజ్ చేశాడు, మరి నువ్వు? అదేరా, వెబ్సైట్ గురించి చెప్పావు కదా, అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలతో చాటింగ్ ఎక్సెట్రా. అదే వెబ్సైట్ నేమ్ నాకే తెలియదు కదా. సెర్చ్ చేయడం ఎంతసేపు రా, ఇప్పుడే కదా వీడు చెప్పింది కట్ అండ్ కాపీ. అదే నా ప్రాసెస్. మారరు మీరు.